చేసి మా నాయనకి పార్టీకి దూరం చేస్తారా? మీరు నాకంటే పెద్ద కుంభకోణాలు చేశారు, మీకెంత శిక్ష పడాలని ఆమె యొక్క ఆవేదన. సో ఐ స్లైట్లీ డిఫర్డ్ విత్ బ్రదర్ తను రామ్మోహన్ రెడ్డి వెర్షన్తో, బట్ ఐ రెస్పెక్ట్ తన వెర్షన్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ దగ్గర నుంచి చాలామంది ఏంటంటే ఈ అవినీతి వ్యవహారంలో, కాళేశ్వరం అవినీతి వ్యవహారంలోనే ఈ పంపకాలు తేలక 1, 2, 3, 4, 5 లేకపోతే ఇంకా ఎంతమంది ఉన్నారో అందులోంచి బయటకు వచ్చిన వ్యవహారం అని. సో అవినీతి పక్కన పెడదాం కాసేపు. ఓవరాల్గా పార్టీ స్ట్రక్చర్లో కేటీఆర్ గారు ఎవడ వర్కింగ్ ప్రెసిడెంట్, మరోసారి గెలిస్తే ఆయన్నే ముఖ్యమంత్రి చేస్తారని కూడా చర్చ జరిగిందిగా మొన్న ఎన్నికలకు ముందు. బట్ రిజల్ట్ తేడా వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈక్వల్లీ కవిత కూడా అంతే ఆస్పిరెంట్. ఆమె కూడా నేను ప్రెసిడెంట్ అవ్వాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆస్పిరెంటే కదా. తను ఏదో అటు పంపించేశారు ఢిల్లీకి. సో నాకు అనిపించేది ఏంటంటే ఎక్కడో హరీష్ రావు, సంతోష్ రావు అంటూ ఉన్నా కూడా తనకి పొలిటికల్గా టార్గెట్ కేటీఆర్ఏనేమో అని. సో వాట్స్ యువర్ టేక్? రాజకీయాల్లో శత్రువు ఎవరో తెలియకుండా యుద్ధం చేయలేము. కవిత తన శత్రువు ఎవరో డిక్లేర్ చేయలేదు ఇప్పటి వరకు. అంటే ముసుగులో గుద్దులాటే నడుస్తున్నది స్టిల్ ఇప్పటికీ కూడా. అంటే ఏంటి, డైరెక్ట్గా కేటీఆర్, యాక్చువల్గా మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కవిత టార్గెట్ చేయాల్సింది కేటీఆర్ని. ఎందుకంటే కేటీఆర్ పొజిషన్ కదా ఆమెకు కావాల్సింది, అంతేగా. కానీ హరీష్ రావుని టార్గెట్ చేస్తుంది. హరీష్ రావుని టార్గెట్ చేయటం, హరీష్ రావు, సంతోష్ రావు ఏముంది, అతను పొలిటికల్ క్రీచర్ కాదు కాబట్టి అది పెద్ద సీరియస్గా ఉండదు. సో శత్రువు ఎవరో కవితకే క్లారిటీ లేదు. అంటే క్లారిటీ ఆమెకి మనసులో ఉన్న బయటికి చెప్పట్లేదు. బయటికి చెప్పనంత కాలం ఆమె వెనక ఉండేవాడు, అంటే లీడరే కన్ఫ్యూజన్లో ఉంటే ఫాలోయర్ దగ్గరికి కూడా రాడు. అందుకని ఇప్పుడు కవిత ప్లేస్ అట్లా ఉన్నది. ఎందుకంటే ఆమెకే క్లారిటీ లేదు, మనం వెళ్ళి ఏం చేస్తాం అన్న ఉద్దేశంలో ఆమెకు అందుకని ఆ హైప్ రావట్లేదు. ఇక్కడ కవిత చేయాల్సిన పని ఏంటి అంటే తను కోరుకుంటున్నది ఏంటి, తనకు కావాల్సింది ఏంటి. ఇవన్నీ ఈ పార్టీ సుప్రీము లేకపోతే పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండే ఇవన్నీ ఉత్త కథలు, పైకి చెప్పే కథలు. ఈ కథలకి ఎవరు విలువ ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు. ఇక్కడ మరి ముందు నుంచి ఎప్పుడైతే ఆమె లెటర్ రాసిందో అప్పుడే కంట్రోల్ చేసి ఉండాలి. వేరే బయట వ్యక్తి కాదు కదా, వాళ్ళ కుటుంబంలో వ్యక్తి కొంతమంది దెయ్యాలు భూతాలు ఏవో చెప్పింది. మరి ఆ దెయ్యాలు భూతాలు దెయ్యాలు ఉన్నాయని క్లియర్గా చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చారు ఒక పాయింట్ వరకు. ఈ పాయింట్ దగ్గర తెగ్గొట్టాలని వాళ్ళు అనుకున్నారు. ఈమె అనుకోకూడదు, కవిత అనుకోకూడదు. ఎందుకంటే కవితకి క్లారిటీ లేదు, క్లారిటీ స్టాండ్ లేదు. కేసీఆర్ని మీద సిబిఐ కేసుకి రిఫర్ చేస్తే తెలంగాణ బగ్గుమనాలి అంటే మరి నువ్వు చేయొచ్చు కదా. ఈ క్వశ్చన్ అందరూ అడుగుతారు. అప్పుడు ఆవిడ దీక్ష చేసింది, ఏది ఈ పిసి ఘోష్ కమిషన్ నోటీస్ దీక్ష చేసింది. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ తీసుకోలేదు. ఇప్పుడు ప్రోగ్రామ్ తీసుకోవచ్చు కదా. తీసుకొని నేను కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం, నేను కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు అనే సందేశం ఇవ్వాలి కదా. సో అంటే అటువంటి క్రియాశీలకమైన పనులు, కార్యక్రమాలు ఏవి కవిత తీసుకోలేదు. సో మీరు ఇందాక శత్రు ఎవరో తేల్చుకోలేదా లేకపోతే తేల్చుకున్నా బయటపడట్లేదా అన్నారు కదా. సో నేనేమనుకుంటానంటే ఆమె లాజిక్ మిస్ అవుతున్నారు అనుకోవట్లేదు నేను. కరెక్ట్. స్టార్టింగ్ నుంచే షీఈస్ డైవర్టింగ్, అంటే డైవర్షన్ పాలిటిక్స్. నేను అందుకే అంటున్నా, అంటే కేటీఆర్ ఈజ్ హర్ టార్గెట్. ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా, ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నా బీఆర్ఎస్ లో ఉండగా అవ్వలేడుగా. అవును, దట్ ఈస్ ఫ్యాక్చువల్ కదా, అది ఫ్యాక్ట్. బయటికి వెళ్తానో లేదా బీజేపీ లాగిందనో ఇంకోటి ఎవరు అంటూ ఉంటారు కదా, అప్పుడు ఆలోచించుకోవాలి. కానీ బీఆర్ఎస్లో ఉన్నంతకాలం, కేసీఆర్ గారు ఉన్నంతకాలం ఆయనే ప్రెసిడెంట్, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, లేదా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎంఓ చేయాలి తప్ప హరీష్ రావు చేయడు. దట్ వాజ్ డిక్లేర్డ్ వెరీ మచ్ క్లియర్ కదా. 25 ఏళ్ల రజతోత్సవ సమావేశంలో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ఆమెకి శత్రువు ఎవరో ఆమె మనసులో డిసైడ్ అయితే కాదు, పబ్లిక్లోకి చెప్పాలి. చెప్పకపోతే ఆమెని ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో కారు. నేను చెప్పే పాయింట్ అది. సో వాళ్ళు అదే